నీట్ పై ఆందోళనలు కొనసాగుతున్నాయి. నీట్ 2024 పరీక్ష రద్దు చేయాలంటూ సుమారు 2000 మంది విద్యార్థులతో స్టూడెంట్ మార్చ్కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నారాయణగూడ నుంచి లిబర్టీ అంబేద్కర్ విగ్రహం వరకు స్టూడెంట్ మార్చ్ చేపట్టారు. నీట్ పరీక్ష రద్దు, నీట్ పరీక్షలో జరిగిన తప్పిదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లక్షల మంది విద్యార్థుల జీవితాలను ఆడుకుంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రద్దు చేయడంతో పాటు ప్రధాని మోదీ విద్యార్థులందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖర్ అందజేస్తారు. రాజశేఖర్, జాతీయ స్థాయిలో మెడికల్ సీట్ కొట్టాలంటే నీట్ పరీక్ష తప్పనిసరి అని చెప్పేసి కేంద్రం 2017లో ఈ నీట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ పరీక్షను తీసుకొచ్చింది. ఈ ఎగ్జామ్ ఆది నుంచి కూడా వివాదాల్లోనే చిక్కుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత 7 ఏళ్లుగా ప్రతి సంవత్సరం కూడా నీట్ పరీక్షలో ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక ఇష్యూ అవుతుంది. దీన్ని గతంలో తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి కూడా నీట్ పరీక్ష మే 5న జరిగింది. దాదాపు దేశంలో ఉన్న అన్ని మెడికల్ కాలేజీల్లో, అన్ని మెడికల్ యూనివర్సిటీల్లో సీట్ల భర్తీ కోసానికి ఈ పరీక్ష నేషనల్ టెస్ట్ ఏజెన్సీ నిర్వహించింది. అయితే ఈ పరీక్ష నిర్వహణలో ఎప్పటిలాగానే ఈసారి కూడా తప్పిదాలు చోటు చేసుకోవడంతో ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన విద్యార్థులందరూ కూడా దాదాపు 50 మంది వరకు దాదాపు అందరికి కూడా సమానంగా మార్కులు రావడం, దాదాపు 720 మార్కులు పైగా రావడంతో నెగిటివ్ ఎగ్జామ్ ఉన్న దాంట్లో ఇన్ని మార్కులు ఒకే సెంటర్ లో రాసిన వాళ్ళందరికీ రావడంతో మొదటి నుంచి కూడా ఈ పరీక్ష మీద అనుమానాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక మంది విద్యార్థి సంఘాలు ఈ పరీక్ష రాసిన విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో మన రాష్ట్రంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే బీహార్ లో ఈ పరీక్షకు సంబంధించి ఇప్పటికీ అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ 4 వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. మరోవైపు కొంతమంది విద్యార్థులు కోర్టుకు వెళ్లారు. అయితే కోర్టు కూడా దాదాపు 1500 మందికి గ్రేస్ మార్కులు కలుపుతూ నీటు వీళ్ళకు ర్యాంక్ కార్డులు విడుదల చేస్తే వాళ్ళందరినీ కూడా గ్రేస్ మార్కులు కలిపిన వాళ్ళందరినీ కూడా రద్దు చేయాలి అని చెప్పేసి కోర్టు ఆదేశాల మేరకు కేంద్రానికి నోటీస్ ఇవ్వడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ మార్కులను ఎన్టీఏ రద్దు చేసింది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే ఈ పరీక్ష పై నీళ్ళ కమ్ముకున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసిన చాలా మందికి, అంటే దాదాపు 67 మందికి 720కి 720 మార్కులు వచ్చినాయి. ఒకే ఎగ్జామ్ హాల్లో ఒకే హాల్లో వరుసలో కూర్చున్న 7గురికి వరుసగా రావడంపై కూడా అనుమానాలు రేకెత్తించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో నెగిటివ్ మార్కులు ఉన్నా కూడా ఇన్ని మార్కులు ఏ విధంగా వచ్చాయంటూ పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే దీని వెనుక ఒక మాఫియా ఉందని చెప్పేసి ప్రధానంగా మన విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ ఎగ్జామ్ పై రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఇవాళ నారాయణగూడ నుంచి లిబర్టీ అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా పెద్ద ఎత్తున దాదాపు 3-4 వేల మంది విద్యార్థులు భారీ ర్యాలీగా దాదాపు అనేక సంఘాల ఆధ్వర్యంలో ఈ భారీ ర్యాలీ జరుగుతా ఉంది. ఈ ర్యాలీకి సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. నెగిటివ్ మార్కులు ఉన్న ఏ విధంగా అనేక ర్యాంకులు దాదాపు ఏ విధంగా వస్తాయి 67 మందికి అంటూ వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.